వికసిత భారత్ సాధనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని, స్వాతంత్ర అనంతరం అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందిన ఏకైక బడ్జెట్గా ఇది రికార్డు సృష్టించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో టౌన్ హాల్లో కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలకు కొండంత అండగా నిలిచే బడ్జెట్ అని కొనియాడారు. దేశంలో 100 జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయ రంగం అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టే అరుదైన అవకాశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు దక్కిందని, ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025-26పై మేధావుల అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సమావేశంలో బడ్జెట్లో ముఖ్య అంశాలను ముఖ్య అతిథి విష్ణుకుమార్ రాజు వివరించారు. వివిధ వర్గాల ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 12 లక్షల రూపాయల వరకు ఎవరూ కూడా ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సామాన్యుడికి 12 లక్షలంటే నెలకి 1,00,000 రూపాయలు మనకి జీతం వచ్చినా, మనకి ఆర్థిక ప్రయోజనం వచ్చినప్పటికీ కూడా 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో హర్షిస్తున్న విషయం అనేది మీకు అందరికీ కూడా ఒక్కసారి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే సీనియర్ సిటిజన్స్కి ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉందో, ఇదివరకు 50,000 ఉండేది, దానికి 1 lakh రూపీస్ వరకు చేయటం జరిగింది. అట్లాగే రెంటల్ ఇన్కమ్ పైన కూడా 2.4 lakhs నుంచి సుమారు 6